హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. టాప్ 30 కాలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి మీ అందరికైతే సిఎస్సి సీట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి స్టూడెంట్స్ ఎవరైతే 60,000 లక్ష 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏం వరీ కానవసరం లేదు. మీ అందరికీ ఖచ్చితంగా ఈసారి అయితే ర్యాంక్స్ అయితే మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. అలానే మీకు అనుకున్న గ్రూప్ ఏదైతే సిఎస్సి కావచ్చు, కొంతమంది మెకానికల్ అనుకుంటున్న వాళ్ళు, సివిల్ అనుకుంటున్న వాళ్ళు, మీ అందరికైతే ఇది ఒక మంచి ఈసారి అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎటువంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేనైతే మీ అందరికైతే క్లారిటీగా అయితే చెప్తానమాట. ఏవైతే ఇక్కడ చూసుకోండి, జేఎన్టీహెచ్, అలానే ఇక్కడ చూసుకోండి మల్లారెడ్డి, ఇలా చాలా వరకు ఈ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో వచ్చేసి ఈసారి సిఎస్సి సంబంధించి ఎవరైతే సీట్స్ కోసం అయితే ఈసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో మన కౌన్సిలింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అనమాట. కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అంటే ఏ గ్రూప్ వైజ్గా మీకు ఒకవేళ 60,000 ర్యాంక్ ఉందనుకో ఫస్ట్ కాలేజ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ఏ గ్రూప్కి ఇవ్వాలి అన్న దాని గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ మీ అందరికీ చెప్పి నేను ఒక క్లారిటీ వీడియో చేస్తాను. ఇప్పుడు ర్యాంక్ అనేది ఒక 10,000 నుంచి 50,000, 20,000 ఉన్న వాళ్ళకి, 30,000 ఉన్న వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, 30 నుంచి అలానే పైన 60,000-70,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి, లక్ష పైన 1,50,000, 1,60,000 ఇలా వీళ్ళు వరకు ఎలా ర్యాంక్స్ అనేవి ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మంచి కాలేజీలో ఎలా సీట్ రావాలన్న దాని గురించి కూడా నేను క్లారిటీగా ప్రతి ఒక్కరికి కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేస్తూ నేనైతే వీడియో చేస్తానమాట. మీరేం వరకు అనవసరం. వెబ్ ఆప్షన్స్ నేను ఏవైతే చెప్తానో అవి మీరు క్లారిటీ పెట్టుకోండి. మీరు ఏ గ్రూప్ కావాలనుకుంటే ఆ కాలేజీలో ఆ గ్రూప్ పెట్టుకోండి అనమాట. ఆ కాలేజీలో అది తప్పకుండా మీకు ఆ కాలేజ్ అయితే వస్తుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. ఆ ప్రాసెస్ కూడా నేను ఎలా చేయాలని చెప్తాను. తర్వాత సీట్ కన్ఫర్మేషన్కి మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ కూడా అక్కడ ఇవ్వాల్సి అయితే వస్తుంది అనమాట. ఈ టోటల్ ఫెసిలిటీ అలానే హాస్టల్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. హాస్టల్ ఫెసిలిటీ ఉన్నాయా లేవా అని కూడా నేను ఏవైతే కాలేజ్ మీరు చేశారు వెబ్ ఆప్షన్స్ ఆ కాలేజ్ లిస్ట్లో హాస్టల్స్ ఉన్నాయా లేవా, దగ్గర పట్ల ఎక్కడ జాయిన్ అవ్వాలి, హాస్టల్స్ లేకపోతే అన్న దాని గురించి కూడా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరందరూ ఇంకా ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద అయితే ఒక కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.